హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ను. సో ఇలాగా నేను మాట్లాడి చాలా చాలా రోజులు అయిపోయింది కదా. నాకే అనిపిస్తుంది ఏంటి ప్రియా ఈ మధ్య వ్లాగ్స్ చేయట్లేదు నువ్వు, ఆ ఎనర్జీ అంతా ఏమైపోయింది, నన్ను కూడా మాట్లాడినకుండా జనాల్ని చావగొట్టేదని. అంటే అందరికి కొన్ని రోజులు బ్రేక్ ఇద్దామని, అంతేకాకుండా ఏంటంటే ఫస్ట్ నాకు బ్రేక్ లేదనమాట. కంటిన్యూస్ గా మేము సుధామూర్తి సీజన్ 2 కి సంబంధించి ప్రమోషన్స్ కానీ, తర్వాత షూటింగ్ కానీ, డబ్బింగ్, దాని తర్వాత ఇమీడియట్ గా మనం ఏటిగట్టు సిరీస్ కి ఈవెన్ ఫెస్టివల్స్ లో కూడా సిద్ధు బర్త్డే రోజు కూడా షూట్ చేసామన్నమాట. బట్ ఈసారి మాత్రం మా వెడ్డింగ్ యానివర్సరీకి ఎలాంటి షూట్స్ పెట్టుకోకూడదు అని చెప్పి 1 డే మాత్రం మేము ఫ్రీగా తీసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అని. నేను ఏంటంటే మేము బర్త్డేస్ కి వాటి కన్నా వెడ్డింగ్ యానివర్సరీని మాత్రం ఎప్పుడు మిస్ చేసుకోం. సో అందుకే ఈ డేట్ నేను ముందు నుంచి బ్లాక్ చేసుకుని ఈ రోజు ఫ్రీగా అసలు ఫోన్ కూడా పక్కన పెట్టేసి టోటల్ అయాన్స్ ని స్కూల్ కి పంపేసి ఇంకా ఇద్దరం ఈ రోజు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అయితే మా ఆయన బయటకు తీసుకెళ్తానని చెప్పారనమాట. అందుకే నేను ఇలాగ ముస్తాబ్ అయ్యాను ఎక్కడికి ఏంటి అని చెప్పి. ఎందుకంటే పెళ్లి రోజు అనేటప్పటికి మనం డెఫినెట్ గా మనం మొగుడికి ఇవ్వకపోయినా సరే మొగుడి నుంచి మాత్రం ఒక గిఫ్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. అదేంటో కొనిస్తాను అని చెప్పారనమాట మా ఆయన. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అని. అతి త్వరలోనే వచ్చేస్తున్నాయి ఆ ప్రాజెక్ట్స్ కూడా. అండ్ షూట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అందుకే వెంటనే ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వక ముందే మనం అన్ని రివీల్ చేయలేం కాబట్టి వ్లాగ్స్ ఇంకా దాన్ని రిలీజ్ చేయడం అవ్వలేదు. సో మా ఇద్దరికి కూడా ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి మాకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. డిఫరెంట్ గా హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాను. ఎందుకంటే ఎప్పుడు దగ్గర తీసుకెళ్తా. ఓకే, చలో లెట్స్ గో. సో డిన్నర్కి వెళ్లే ముందు ఏదో గిఫ్ట్ తీసుకోవాలి కాబట్టి, ఏదో ఒకటి సరే ఒక మంచి గిఫ్ట్ తీసుకోవాలి కాబట్టి మేము వచ్చేసాము బామా ఎంపోరియాకి. బామా ఎంపోరియో అనేది మనకి విజయవాడలో ఉంది అని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. కాదు, మా పెళ్లి రోజు విశేషమా అన్నట్టు హైదరాబాద్ కూడా వచ్చేసారనమాట. అయితే దాంట్లో ఉన్న మెయిన్ విషయం ఏంటి అంటే బామా ఎంపోరియో వాళ్ళు వియారా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ అనేది కొత్తగా న్యూగా లాంచ్ చేశారు. చూడు, మూడు వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ చూసిన వెంటనే నీకు ఏమనిపిస్తుంది? ఇంత హెవీ నీకు ఎందుకు అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నాను. బట్ ఇంత హెవీగా నేను చూడను. కాకపోతే వస్తున్నాయి ప్రియా. ఏంటిది చూడు, ఇగో. ఎందుకు అలా? ఏసీ తగ్గించాలి. వెరీ బ్యాడ్ జోక్. సూపర్ ఉంది, ఇది సూపర్ గా ఉంది, చాలా బాగుంది. గోవు మీద కృష్ణుడు వచ్చి ఉన్నారు. కంప్లీట్ గోల్డ్. ఎంత బాగుంది చూడు, లైట్ వెయిటెడ్, చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్ లో మనకి మంచివి దొరుకుతున్నాయి అనమాట. ఇది తీసుకుందాం సిద్ధం. ఇది ఒకటి చాలు నాకు. మనకి వియారా సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ లో ఒక సపరేట్ గా బ్రైడల్ కలెక్షన్ అనేది ఉందన్నమాట. కాబోయే పెళ్లి కూతురు వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా, లైక్ మెహందీ అని, సంగీత్ అని, హల్దీ అని, పెళ్లి కూతురుని చేసేటప్పుడు మళ్ళీ కావాలని చెప్పి వాళ్ళు 4 days 5 days కూడా పెళ్లి కూతుర్లు అవుతున్నారు డిఫరెంట్గా. వాళ్ళందరికీ కూడా అన్ని కలర్ కాంబినేషన్స్తో సీజెట్స్, మొజోనైట్స్, ఇంకేముంటాయి సిద్ధు? విక్టోరియన్ కలెక్షన్, ఇంకేముంటాయి చెప్పు? ఎమరాల్డ్స్, ఇలాంటివి చాలా చాలా కలెక్షన్స్ తో బాగున్నాయి అనమాట జ్యువెలరీ అనేది. సో మనకి పెళ్లి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు, ఒక చిన్న సింపుల్ గా సెట్ అయితే తీసుకుందాం. మా ఆయన ఇందాక నేను చెప్తూ ఉన్నారు పైన ఫ్లోర్ లో ఏదో చాలా ఉన్నాయని, అవి ఏంటో కూడా ఒకసారి చూసి వచ్చేద్దాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి ఇక్కడే మనకి రాసి పెట్టేశారనమాట ఏమేమి ఉన్నాయని. ఇక్కడ తోరన్స్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్, డాన్స్ ఆర్నమెంట్స్ అండ్ పూజా ఐటమ్స్ ఉన్నాయంట. సో ఇక్కడ చూస్తే హాయ్ అండి, థ్యాంక్ యూ. ఇది వచ్చేసి గజమాల మేడం. మనకి డోర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా, సైడ్ హ్యాంగింగ్స్ విత్ సెంటర్ లో కూడా మనకి మాలా టైప్ లో వస్తుంది. ఎస్ మేడం. ఇదిగో ఇవి మామూలుగా పైన మనకి పూజ రూమ్ కి పైన పెడతారు, అదే కదండి తోరణాల టైప్. ఇవి కూడా పూజా రూమ్ కి కూడా పెట్టుకోవచ్చు, డోర్ కి కూడా పెట్టుకోవచ్చు మేడం. అన్ని క్లాత్ మెటీరియల్ అది మొత్తం మీకు ఓన్లీ షాంపూ వాష్ లో డిప్ చేసేసి
తీసేయడమే ఉంటుంది, మామూలుగా, ఇంకేం ఉండదు. ఎక్కువ జస్ట్ ఏంటంటే డస్ట్ Dust పడుతుంది, అవును. సిల్వర్ జ్యువెలరీ అని అనుకున్నాను సిద్ధు. మామూలుగా మన ఇంటి షాపింగ్ కి ఇక్కడికి తీసుకొస్తామని అస్సలు అనుకోలేదు. ఇవన్నీ నీట్ గా అలాగా పెట్టారు. ఓకే, నైస్. బ్యాంగిల్స్ లో కూడా చాలా వరకు థ్రెడ్ బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్, కుందన్ బ్యాంగిల్స్, ఓ మై గాడ్ చాలానే ఉన్నాయి. వస్తాయి మేడం గుట్ట అవి పూసలతో వస్తాయి. మామూలుగా గుట్ట పూసల జ్యువెలరీ మనము వేసుకున్నప్పుడు వాటికి మ్యాచింగ్ గా ఉండాలి అని అంటే ఇంత బ్యాంగిల్స్ మనం చేసుకోలేం కాబట్టి ఇలాగ కొనుక్కొని పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఇది కొనుక్కుంటున్నానని నీకు అర్థమైందా? ఓకే, న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఉంటాయి సార్ ఏంటి మనకి. బ్యాంగిల్స్? Yes. ఇవి తీయండి. ఇవి చాలా బాగున్నాయి. ఇవి కాసులు సిద్ధు, లక్ష్మీ కాసులతో ఉన్నాయి అండ్ కమలం పూలు కూడా ఉన్నాయి. ఇది కొంచెం 2-6 సైజులో నాకు ఒకటి ఇవ్వండి. ఓకే, ఇప్పుడు కృష్ణాష్టమికి పిల్లలకి కృష్ణుడి గెటప్ వేయడానికి కూడా కావాల్సిన యాక్సెసరీస్ అన్ని కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ తర్వాత ఇంకేమున్నాయి? డ్రెస్సెస్ కూడా ఉంటాయి మేడం చిన్న పిల్లలకి వేయడానికి. ఓకే, అమ్మవారికి చిన్న కిరీటాలు, సూస్త్రాలు, ఇవన్నీ క్లాసికల్ డాన్స్ Classical ఆర్నమెంట్స్ dance మేడం. ornaments. ఇవన్నీ మొత్తం ఒక సెట్ మేడం మనకి. క్లాసికల్ క్లాసికల్ జ్యువెలరీ. మనకి గజ్జలు కూడా 3 varieties లో ఉంటాయి. తాడు గజ్జలు ఉంటాయి, వెల్వెట్ గజ్జలు ఉంటాయి, లెదర్ గజ్జలు కూడా ఉంటాయి మనకి. ఏ రిటర్న్ గిఫ్ట్స్ అప్పుడే మనకు దొరికేసినట్టు ఇక్కడే ఉన్నాయన్నమాట. అన్ని చాలా వరకు బుట్టలు మనం నీట్గా దీంట్లో తాంబూలం పెట్టేసి ఇచ్చేయచ్చు, బ్యాగ్స్ ఇచ్చేయచ్చు. అండ్ తర్వాత ఇప్పుడు మనకి బ్యాంగిల్స్ బాక్సెస్ లాగా, అవును బట్ ఇవి మేడం. కొంచెం బిగ్ సైజ్ వచ్చాయి. అండ్ Small చాలా size reasonable కూడా గా ఉంటాయి ఉన్నాయి. మేడం 150 మన దగ్గర. రూపీసే అంట. స్మాల్ సైజెస్ కూడా ఉంటాయి మన దగ్గర. స్మాల్ సైజెస్ ఉన్నాయి. ఇవి బ్యాంగిల్స్ కి మనం కొంచెం జ్యువెలరీ అవి కూడా పెట్టుకుని తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ మనకు ఒక 50 కావాలి, 100 కావాలి అంటే బల్క్ ఆర్డర్ కూడా మీరు ఇవ్వచ్చు మాకు. ఓకే, నైస్ నైస్. సో దీంట్లో ఇక్కడ మనకి వైపు చూస్తే పౌచెస్ లాంటివి కూడా ఉన్నాయి, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది మొత్తం మనము శ్రావణ శుక్రవారంకి అలాగా కూడా పెట్టుకోవచ్చు. ఈ థీమ్ మొత్తం ఎంత అందంగా ఉన్నారు అసలు. అండ్ కిందది వచ్చి నవరాత్రులకి పెట్టుకుంటాం. నవరాత్రులు అప్పుడు. Yes. ఇది మాత్రం సపరేట్ గా పెట్టారు. దీని గురించి ఏంటి తెలుసుకోవాలి. ఏంటి అది ప్రీషియస్ బీట్స్ కలెక్షన్ మేడం. ప్రీషియస్ బీట్స్. మీ దగ్గర గోల్డ్ పెండెంట్ కానీ డైమండ్ పెండెంట్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ బీట్స్ మ్యాచింగ్ చేసి మీకు అల్లేసి ఇస్తామన్నమాట. ఇదిగో ఇలా పెట్టుకోవాలన్నమాట. అంతేనా? Yes, అలాగే 2000కి పెట్టుకోవాలి. మనం ఇది పెట్టుకున్నప్పుడు అందరికి ఫొటోస్ కి ఇది కూడా వచ్చేసి 3 fingers కి వస్తుంది మేడం. ఇది బాగుంది. ఇలా సింపుల్ గా లేదు, జస్ట్ బెల్ట్ అండ్ ఇక్కడ ఒక పెండెంట్. ఇది రిమూవ్ చేసుకోవచ్చా? లేదు, అటాచ్. ఓకే. అండ్ వాటితో పాటు ఇక్కడ మనకి సీజెడ్ కలెక్షన్స్లో కూడా చాలా వరకు వడ్డాణాలు కనిపిస్తున్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి సిద్ధు. శివుడు పార్వతులు అవి. వావ్, దిస్ ఈజ్ సో నైస్. ఇది నాకు ఖచ్చితంగా కావాలి. ఇది నేను తీసుకెళ్తున్నాను అంతే ఇంటికి. ఇది జడది. ఎందుకంటే ఈ టైప్ చాలా మంది పెట్టుకోవడం నేను చూసా, బట్ ఈ టైప్ పెట్టుకోవడం నేను ఎవరి దగ్గర చూడలేదు. కాబట్టి నేను తీసుకుంటా ఇది ఖచ్చితంగా. బాగుంది కదా? కానీ ఇక్కడ చూడసిద్దు, ఇవి 4 రకాలుగా ఉన్నాయి. నాకు ఇది లేదు, ఇది లేదు. సో ఇప్పుడు చెప్పు, వీటిలో నువ్వేం తీసుకుంటావు? నాకు ఒక డౌట్. చెప్పు, ఎప్పటి నుంచో 1 గ్రామ్ గోల్డ్ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఎలా తయారవుతుంది ఏంటి అసలు? ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నీతో పాటు చాలా మందికి కూడా ఈ డౌట్ ఉండే ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా కొంచెం లో బడ్జెట్లో దొరుకుతుంది అని చెప్పి చాలా వరకు ఏదో అంటే జ్యువెలరీ తీసేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే అది కలర్ పోవడం కానీ, చాలా మందికి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు కానీ ఇక్కడ నెక్ బ్లాక్ అయిపోవడము, ర్యాషెస్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ మన బామా ఎంపోరియోలో మాత్రం ప్రీమియం క్వాలిటీతో చేస్తారనమాట 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో దానివల్ల ఏంటి అని అంటే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. కాబట్టి ఇవి జ్యువెలరీ అంతా కూడా చూడడానికి చాలా ముచ్చటగా కనిపిస్తాయి అన్నమాట. సో అందుకనే 75 ఇయర్స్ నుంచి కూడా మన బామా ఎంపోరియం వాళ్ళు చక్కగా సక్సెస్ఫుల్ గా అలా రన్ అవుతూ ఉన్నారు. ఆడవాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేస్తూ ఉన్నారు అనమాట. అంటే కొనుక్కోవాలి ఎవరు. సో ఇక్కడ చిన్న చిన్న స్టడ్స్ రెగ్యులర్ వేర్ కి పెట్టుకునే వాటికి కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. మామూలుగా మనము వీటి వల్ల అయితే నాకు తెలిసి కంప్లీట్ గా ర్యాషెస్ లాంటివి అలాంటివి ఏం లేవు. చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ వీటితో పాటు ఇక్కడ చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇదిగో సీజెడ్ కలెక్షన్స్లో ఇవి, అండ్ తర్వాత నక్షి కలెక్షన్, ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇది ఒక్కటి సింపుల్గా ఒక ప్లెయిన్ శారీ కట్టుకొని అలా వేసుకుంటే సిద్ధు
చాలా అందంగా లక్ష్మీదేవుల్లా కనిపిస్తాము. ఇదిగో పెద్దవాళ్ళందరికీ కావాల్సినట్టు ఇలాగ దిద్దులు లాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడు లైట్ గ్రీన్ కలర్ బీడ్స్తో సింపుల్గా మనకి వెంకటేశ్వర స్వామి ఫేస్ వచ్చి చాలా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి దీనికి మ్యాచింగ్. దొరకందంటూ ఏది లేదు. ఏదో చాలా బీడ్స్ కలెక్షన్స్లో దగదగ మెరిసిపోతున్నాయి. నాకు తెలిసి ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ కలెక్షన్స్ అయి ఉంటాయి. అండ్ ఈ బీడ్స్ కూడా మనం కావాలి అంటే 3 లేయర్స్ వేసుకోవచ్చు, 3 లైన్స్, లేదంటే 2 లైన్స్ అన్న వేసుకోవచ్చు, లేదా సింగిల్ లైన్ అన్న వేసుకోవచ్చు అనమాట. ఏ శారీకి కావాలంటే ఆ శారీకి మ్యాచింగ్ లాగా ఉన్నాయన్నమాట పర్ల్స్. బట్ ఇది అందరి దగ్గర ఉంటాయి. ఇలాంటి కలర్ పర్ల్స్ లాంటివి మాత్రం బీడ్స్ అనేవి ఎక్కడ దొరకవు. మనకి లాకెట్స్ తీసుకోవచ్చు అంటే శారీ మ్యాచింగ్ కానీ డ్రెస్ మ్యాచింగ్ కానీ ప్లెయిన్ గా తయారు చేసుకోవచ్చు, విత్ లాకెట్ తో కూడా చేసుకోవచ్చు. సో ఇమీడియట్ గా మీరు చేసి ఇచ్చేస్తారు 20-30 minutes 20-30 minutes. ఒక్కసారి మనం ఇలాగ బీడ్స్ కలెక్షన్ అంతా కూడా మనకి ఏం కావాలో అది చూసుకుని మిగిలిన స్టోర్ అంతా కూడా చూసి వచ్చే లోపల ఆయన రెడీ చేసి ఇచ్చేస్తారనమాట. సో హ్యాపీగా అది కూడా అయిపోతుంది. మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. నాకైతే బీడ్స్ చాలా బాగా నచ్చాయి. కుట్టి హ్యాండ్ బ్యాగ్ నిజంగా చిన్నపిల్లలు కాదు, మామూలుగా మేము కూడా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం టెంపుల్స్కి అలాగా వెళ్ళినప్పుడు జస్ట్ ఇలా హ్యాండ్తో పట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. దేనికని అడగవే అక్కడ హుండీలో వాటిలో డబ్బులు వేయడానికి. చూడు చాలా బాగుంది సిద్ధు ఇది. సో ఇలా డిఫరెంట్ కలెక్షన్స్. చాలా మంది ఏంటి అని అంటే ఎక్కడెక్కడో ఫారెన్ కి వెళ్ళి నేను అక్కడి నుంచి తెచ్చాను అని చెప్తాను. నేను కూడా ఇది వెళ్ళి నేను థాయిలాండ్ నుంచి తెచ్చాను చెప్తాను. అవును, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా వరకు ఇంపోర్టెడ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి కదండి. అవును మేడం. ఓకే, ఇంకా చాలా ఇంకొక ఫ్లోర్ ఉంది. బాబో ఇంకో ఫ్లోర్ ఉందంటారు. 10 నెలల్లో అది అన్ని చెప్తే పక్కన పెట్టి ఉంచుతారు, అలా పట్టుకెళ్ళిపోకూడదు. పైన ఇంకా అక్కడ ఉంటాయి కదా, అది పంపిస్తాను మేడం బిల్లింగ్. అది పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు షాపింగ్ అయితే ఒకటి జరుగుతుంది. ఏది తీసుకోవాలో కూడా పిక్ చేసుకోలేని సిచ్యువేషన్లో నేను ఉన్నాను అనమాట. వీళ్ళు కావాలనే నన్ను షాప్కి తీసుకొచ్చి చివరాఖరికి ఏది కొరకంటే తీసుకెళ్ళిపోతారు చూడండి, అలా చేస్తారు. బట్ ఈ రోజు చాలా తీసుకున్నా. అందులో ఈ రోజు మాట ఇచ్చి తీసుకొచ్చాను కాబట్టి 100% అలాంటి అన్ని ఈసారి తెలియకుండా వీడియోస్ తీస్తాను నేను. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చాం మేడం. ఇది మొత్తం మనకి బ్రైడల్ సెక్షన్ ఉంటుంది. మనకి గరిక ముంతల నుంచి స్టార్ట్ అవుతుంది మేడం మొత్తం. ఇక్కడ బాగుంది కదా. అంటే పెయింట్ హ్యాండ్ మేడ్ అనుకుంటా. ఎస్ సార్, అన్ని హ్యాండ్ మేడ్. ఇవి నార్మల్ గా మన ఊరు సైడ్ దొరుకుతాయి అని అంటారు. హైదరాబాద్ లో ఎక్కడ అని వెతుక్కుంటూ ఉంటారు. సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకి క్విక్ గా వచ్చి షాపింగ్ చేసేసేయాలి అని అంటే కనుక ఏది అట్లీస్ట్ మనకి ముందుగా ఫోన్ చేసి చెప్పినా కూడా మీరు బల్క్ ఆర్డర్ 70% పెళ్లికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. హల్దీకి సో ఇది ఎలా అంటారు, జస్ట్ డెకరేషన్. హల్దీ స్టార్ట్ అయినప్పుడు మనము స్టేజ్ మీద పెట్టేసి గిన్నె బౌల్ పెట్టుకొని హల్దీ పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో హల్దీకి సంబంధించి ఇదిగో బ్రైడల్ సెట్స్. వావ్ సిద్ధు, ఇది కూడా ఉంది బ్రైట్ టు బి. ఎస్. సో సో యా దీన్ని ఏమంటారంటే బన్ కేజ్ అనమాట. ఇప్పుడు మొత్తం బన్ అది పెట్టుకున్న తర్వాత మనం దానికి ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఒకటి కావాలి నాకు, నా దగ్గర లేదు. జడ వేసుకుంటాం కదా మేడం పెళ్లి. ఇప్పుడు జడ కూడా వేసుకోవసరం లేదు, చక్కగా ముడిపెట్టేసుకొని జస్ట్ హల్దీ ఫంక్షన్ కి ఓన్లీ ఎల్లో కలర్ కాకుండా మన దగ్గర కలర్ వైజ్ గా కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మేడం. ఇన్ కేస్ ఎవరైనా కావాలి వేరే డిఫరెంట్ గా కావాలి అంటే మీరు కస్టమైజ్ ఏమైనా చేస్తే తెప్పిస్తారా? అన్ని కలర్స్ దొరుకుతాయి మనకి. నేను ఎందుకు వెతికి మరీ తీయించాను అని అంటే దీంట్లో ఇలాగా గవ్వల్ లాగా ఉన్నాయి. ఈ మధ్య చాలా మంది అనుకుంటూ ఉంటారు గవ్వల్ కలెక్షన్స్ ఎక్కడ దొరుకుతాయని. సో ఇక్కడ దొరుకుతున్నాయి. చాలా మంది వైట్ కలర్ కాస్ట్యూమ్స్ వేసుకుని కలర్స్ పెట్టుకుంటున్నారు. కాళ్ళు కడిగేవి, కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటప్పుడు కొంచెం చూడడానికి వచ్చి ఉంగరాలు ఆడతాం పెళ్లిలో, దానికోసం బిందెలు. మన దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి దాంట్లో. చూడు సిద్ధు ఎంత మోడల్ గా ఉన్నాయి. అక్కడైతే చాలా బాగుంది, అమ్మాయిని పల్లకిలో తీసుకొస్తూ ఉన్నట్టు కానీ ఈ బిందె కానీ అవి చిన్నవి చాలా బాగున్నాయండి. ఇదంతా థీమ్ ఉంటుంది మేడం ఇక్కడ. ఓకే, ఎంగేజ్మెంట్ థీమ్ ఉంటుంది.
ఇది కూడా ఎంగేజ్మెంట్ కి సంబంధించిన సో ఇప్పుడు డెకర్ చేసుకుంటూ ఉన్న టైంలో మనం స్టేజ్ మీద అలాగా మనము పెట్టుకోవడానికి అది బాగుంటుంది. అక్కడ చూడండి అరుంధతి నక్షత్రం చూపిస్తున్నట్టు హల్దీ ఫంక్షన్ కి. ఓకే, పెళ్లి బొట్టు నుంచి ఉంటుంది మనకి, కొబ్బరి చిప్పలు, బ్యాక్ డ్రాప్స్, తోరణాలు ఉంటుంది, అడ్డు తెరలు ఉంటాయి మన దగ్గర. విడిదింటికి వచ్చినప్పుడు ఎప్పుడు పెళ్లి కొడుకు ఇస్తారు కదా సిద్ధు, మామూలుగా పెళ్లి కూతురికి ఇస్తారు, పెళ్లి కొడుకు ఇస్తారు. సో పెళ్లి కొడుకుకి సంబంధించింది అనమాట ఇది మొత్తం కంప్లీట్ ప్యూర్ సిల్వర్ మేడం. ఇది చాలా బాగుంది, దువ్వెనతో సహా బ్రష్ తో సహా అన్ని వెండివి అనమాట. అంటే మనకి ఇప్పుడు మామూలుగా పెళ్లికి కావాల్సిన వస్తువులు ఏమేంటి అనేది పంతులు గారు రాసిచ్చారు అని అంటే అన్ని ఉన్నాయి. ఇక్కడ చూసారు కంద పిలకలు కూడా ఉన్నాయంట. సో చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే జూబ్లీ హిల్స్ లో ఉంది స్టోర్, అండ్ ఎంత ప్రీమియం గా ఉంది అని మీరు రేట్స్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే చాలా చాలా రీజనబుల్గా అనిపించాయి. అండ్ చాలా మందికి ఆడపిల్లలకి ఎక్కువ సార్ల కింద శారీస్ పెడుతూ ఉంటారు, అలాంటప్పుడు కూడా ఆ పౌచెస్ అవి కూడా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. యాలకుల దండలు, దీంట్లో కర్పూరం కూడా యాడ్ చేసి ఉంటుంది. స్మెల్ బాగా వస్తుంది, బాగుంది కదా స్మెల్. పెళ్లి కూతురికి ప్రధానంలో పెట్టుకుంటూ వస్తారు కదా మేకప్, మనకి ఏ వెరైటీ కావాలంటే అవి, బ్యాంగిల్ బాక్స్, మేకప్ బాక్సెస్. సో మనకి తాంబూలాలో అప్పుడు కూడా మనము బ్లౌజ్ పీస్ ఇస్తాం ఖచ్చితంగా, అలాంటప్పుడు కూడా పసుపు కుంకుమ అనేది ఉంటాయి కాబట్టి వాటిల్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనకి చూడండి కమలం పువ్వుతో కలిపి పసుపు కుంకుమ ఇచ్చారు. తర్వాత ఇంటి గృహప్రవేశాలు అప్పుడు మనము ఇలాగా ఆవు అంటే గోమాత ప్లస్ పసుపు కుంకాలు ఇలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లు సీమంతాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగున్నాయి. గంధపు చెక్కలు, అయ్యో ఒక్కటి కాదండి అన్నీ ఉన్నాయి ఇక్కడ. పెళ్లిలో ఇప్పుడు జర్మన్ సిల్వర్ ఏది, అసలు సిల్వర్ ఏది ఏంటి అని కూడా తెలుసుకోలేకపోతున్నాం, అంత బాగుంటున్నాయి అనమాట. ఇక్కడ చూస్తే మనకి చాలా చాలా బాగున్నాయి. ఇవి తులసి కోట కదా. సో దీంట్లో కూడా చాలా వేరియస్ గా సైజెస్ ఉన్నాయి, చిన్న సైజ్ నుంచి ఉంటుంది మన. అన్ని బాగున్నాయి. అండ్ కలిసలు చాలా బాగున్నాయి. చాలా ఇక్కడ మీకోసం ఒక సెట్ అనేది చేసి పెట్టాము. మాకు గిఫ్టా పెళ్లి రోజుకి? ఓకే, పసుపు కుంకాలు, తర్వాత ఇవి మొత్తం అంటే పూజకి కావాల్సింది. వినాయకుడు ఎంత బాగుంది, వినాయకుడు లోటస్ లో మీరు బయట ఎక్కడ చూసి ఉండకపోవచ్చు మేబీ. చాలా చాలా బాగున్నారండి. ఇలాంటి మంచి మంచివి మనము గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ చూస్తే చూడండి లక్ష్మీదేవి కానీ, తర్వాత సీతారాముల పట్టాభిషేకంవి, ఇవి అయోధ్య టెంపుల్వి చాలా చాలా బాగున్నాయి. అండ్ మంచి రీజనబుల్ ప్రైజెస్ లో కూడా ఉన్నాయి. ఇదిగో ఇవన్నీ చూడు మంచి ప్రసాదాలకి వీటికి పెట్టుకునే గిఫ్ట్ పర్పస్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. అంటే ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇది చూసారా పేరమ్మ పేరయ్య, చిన్నప్పుడు అంతా ఇలా చేస్తూ ఉంటారు, బొమ్మలు కొలువు పెట్టుకున్నప్పుడు. ఇది పైన ఒడియాలు పెట్టుకునేది. ఇక్కడ చూస్తే చాలా బ్యూటిఫుల్ ట్రేస్ కూడా ఉన్నాయి. మామూలుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వీళ్ళకి ఏదైనా సరే మనం ఇలాగ ప్రధానం కింద ఇచ్చినప్పుడు మనం ఏమైతే ఇస్తున్నామో అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొస్తే నీట్ గా సెట్ చేసి పెట్టేస్తారంట. చాలా చాలా బాగున్నాయి. అంటే రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఓకే, నేను ఆల్రెడీ ఇందాక మీకు అక్కడ కొన్ని చూపించాను, ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ కి సంబంధించిన బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ బ్యాగ్స్ లో పెట్టి చాలా రిచ్ గా ఇవ్వచ్చు కదా, అవి బాగున్నాయి సిద్ధు. ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఒక చాలా మంచిది సీతారాముల పట్టాభిషేకం ఇవి కనిపించాయి, వైట్ అండ్ గోల్డ్ లో చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇవి మనం అయితే డెఫినెట్గా గిఫ్ట్ పర్పస్ కింద ఇచ్చుకోవచ్చు. సరస్వతి దేవి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ లాగా కూడా పెట్టుకోవడానికి అది చాలా చాలా బాగున్నాయి. ఒక్కటి కాదు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇక్కడ మనకి కొండపల్లి బొమ్మల దగ్గర నుంచి దాని తర్వాత ఇదిగోండి మొత్తం ఇవన్నీ కూడా గిఫ్ట్ పర్పస్ లాగా మనం ఇవ్వచ్చు. అండ్ దానితో పాటు మనం కంప్లీట్గా ఇప్పుడు మన హిందూ వెడ్డింగ్ తర్వాత నుంచి వచ్చేస్తే ఒక క్రిస్టియన్ వెడ్డింగ్లోకి వచ్చినట్టు అనిపించింది అనమాట నాకు. క్రిస్టియన్ వెడ్డింగ్కి సంబంధించి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. లైక్ అంబ్రెల్లాస్ ఉన్నాయి, గౌన్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, వాళ్ళు హ్యాండ్స్కి ఇలా పెట్టుకుంటారు కదా గ్లౌజెస్, దాని తర్వాత హ్యాండ్ గ్లౌజెస్, తర్వాత ఇప్పుడు హెయిర్ కి వీటికి కూడా చాలా క్రౌన్స్ లాగా పెట్టుకుంటున్నారు. క్రౌన్స్ కూడా ఉన్నాయి మేడం. సో అలా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మొత్తం అంతా. సో బ్యూటిఫుల్. ఇవి క్రౌన్స్ అండి? ఎస్ మ్యామ్. ఓ సో ఇది. అండ్ దీని తర్వాత కింద ఒకటి చాలా క్విక్గా చిన్నపిల్లలకి ఇప్పుడు ఇంత మనం చూసిన తర్వాత చిన్నపిల్లలకి ఏం దొరకదు అని అనుకోకుండా కింద ఇంకొకటి చూసాను అనమాట వచ్చేటప్పుడు. సో బిల్లింగ్ చేస్తూ అది కూడా క్విక్గా చూసేద్దాం. సో అన్ని కలెక్షన్స్ చూసిన తర్వాత నేను గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాను అనమాట. సిద్ధు అయితే బిల్ పే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం చూడండి మనకి కావాల్సిన ఇవి
స్క్రంచెస్ లాంటివి కానీ, రబ్బర్ బ్యాండ్స్, ఇదిగో ఇలా డిఫరెంట్గా కూడా ఉన్నాయన్నమాట. సో మనకి జస్ట్ పోనీటైల్ పెట్టుకుని ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు హెయిర్ యాక్సెసరీస్, హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. వావ్, మీకు సీరియల్స్ కి చాలా బాగా యూజ్ అవుతాయి మేడం. ఎగ్జాక్ట్. ఇప్పుడు సీరియల్స్ కనే కాదండి, చాలా మంది కూడా ఆడపిల్లలు డిఫరెంట్ గా రెడీ అవుతున్నారు. చూడండి, ఇదంతా మెస్సీ బ్రైట్ టైప్ అన్నమాట. సో వెరీ నైస్ అండ్ చాలా బాగుంది. జస్ట్ సింపుల్ గా మన హెయిర్ ని ప్యాక్ చేసేసుకోవడం, ఇవి ఇలా పెట్టేసుకుని వెళ్ళిపోతే చాలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ దానికి తగ్గట్టు ఇదిగోండి చిన్న పిల్లలకి హెడ్ బ్యాండ్స్ అండ్ బన్స్ కి వెరీ నైస్. సో స్టిక్కర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. స్టిక్కర్స్ కూడా ఆల్ మోడల్స్, ఆల్ వెరైటీస్, చిన్న సైజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనకి స్టిక్కర్స్ అవైలబుల్ లో ఉంటుంది మేడం. పెళ్లి బొట్లు కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఓకే. సో దీంట్లో కొంచెం చాలా డిఫరెంట్ గా ఇంపోర్టెడ్ కలెక్షన్ అయితే నేను చూసాను ఇందాక వెళ్ళేటప్పుడు. సో మంచి పెండెంట్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. అన్ని స్టోన్స్ అవి కలిపి, అండ్ కొంచెం ఇవి క్రిస్టల్ లాగా బుద్ధుడివి, అవి మనం ఎవరికైనా సరే గిఫ్ట్ చేసుకునేటట్టు ఉన్నాయి అన్నమాట. హెయిర్ యాక్సెసరీస్ లో మళ్ళీ మనకు కావాల్సిన క్లిప్స్ కానీ, శారీ పిన్స్, ఈ శారీ పిన్స్ కూడా ఇక్కడ నుంచి మొత్తం శారీ పిన్స్ మేడం. శారీ పిన్స్ లో కూడా చాలా ప్రీమియం గా ఉన్నాయి అసలు కలెక్షన్స్. నిజంగా ఒకవేళ కనుక వస్తే స్టోర్ కి మార్నింగ్ చక్కగా టిఫిన్ చేసి మధ్యాహ్నం కూడా లంచ్ ప్రిపేర్ చేసుకుని అది కూడా తెచ్చుకుని చేసుకుని అయితేనే కానీ ఈ షాపింగ్ అయితే అవ్వదు. ఎందుకంటే చూడండి, ఇయర్ రింగ్స్ కూడా ఇప్పుడు చాలా మంది ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకుని సింపుల్ గా లాంగ్ హ్యాంగింగ్స్ లాగా అలా పెట్టుకుంటున్నారు. ఇయర్ రింగ్స్ అన్ని కలర్స్ ఉన్నాయి, వెరీ ప్రిటీ. ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా ట్రెండీ కలెక్షన్. అందరూ ఎక్కడ చూసినా కూడా ఇలాంటి యాంటిక్ సిల్వర్ టైప్ అంతా చూస్తున్నారు. సో ఇక్కడ చూస్తే ఇవి కూడా చాలా యూనిక్గా ఉన్నాయి, ఇవి కూడా కలెక్షన్స్. సో క్యామెల్, సో అన్నిట్లో అన్ని రకరకాల కలర్స్తో పాటు చాలా బాగున్నాయండి. సో ఇది నార్మల్ సింపుల్ ఫ్రాక్స్ అవి వేసుకున్నప్పుడు సింగిల్గా మనం పెట్టుకుంటాం కాబట్టి. ఎస్, దీంట్లో కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఒక ఇయర్ కి ఒకటి అలా పెట్టుకుంటూ ఉన్నారు కదా. సో అలాంటివి అన్నమాట. జస్ట్ హ్యాండ్ బ్యాగ్ అంటే లేడీస్ కి చాలా పాష్ గా ఉంటారు కదా, అందుకని జస్ట్ హ్యాండ్ బ్యాగ్ అండ్ షూ. డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు అలాగా అంతా చాలా బాగుంటుంది. ఇది నేను తీసుకుంటున్నాను అనమాట. ఎప్పుడన్నా పెట్టుకున్నప్పుడు బ్లాగ్ లో చూపిస్తాను. చూడండి, చిన్నపిల్లలకి నేను చెప్పాను కదా ఇందాక చాలా వెరైటీస్ ఉన్నాయని. అదిగో చూడు, ఇది కొరియాకి వచ్చినట్టు అనిపించింది నాకైతే. చూడు, మంచి యూఎస్బి బెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, మిర్రర్స్, హ్యాండ్ బ్యాగ్స్కి వేసుకోవచ్చు ఇవి. నైస్. సో మళ్ళీ ఇక్కడ చిన్న క్లచెస్ దగ్గర నుంచి పెద్ద క్లచెస్ వరకు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. హెయిర్ బ్యాండ్. సో క్లిప్స్లో కూడా ఇలా మనం పైన ఇలా పెట్టేసిన తర్వాత సైడ్ నుంచి ఇలాగా కనిపిస్తాయి. వాషబుల్. అండ్ కీ చైన్స్ చాలా ఉన్నాయి దీంట్లో. చూడు, చిన్నపిల్లలు ఇవన్నీ పెట్టుకోవడానికి వాటికి అంతా బాగుంది. ఎస్, ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగున్నాయి. అమ్మా, సో ఇందాక నుంచి మాట్లాడి అమ్మా అని ఇప్పుడే అంటున్నాను అనమాట. బామా ఎంపోరియోలో విజయవాడ కంటే కూడా, వాళ్ళు ఏమైనా అనుకుని కానీ విజయవాడ కంటే కూడా ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అనమాట. నాకైతే ప్రీమియం క్వాలిటీతో పాటు అండ్ పాపం అక్కడి నుంచి ఇక్కడి వరకు అసలు ఇవి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారు అనే ఆలోచన అయితే ఉంది. అండ్ నిజంగా ఇప్పుడు మీ ఇంట్లో జరగబోయే ఎలాంటి శుభకార్యాలకైనా, ఎలాంటి ఫంక్షన్స్కైనా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నా, మనము ఏదైనా ప్రజెంట్ చేయాలి అని అనుకున్నా, మన ఇంట్లోకి ఏదైనా తీసుకోవాలి అని అనుకున్నా కూడా వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా మన బామా ఎంపోరియో అనేది ఉంది అనమాట. జూబ్లీ హిల్స్లో రీసెంట్గా లాంచ్ చేశారు. సో చాలా బాగున్నాయి కలెక్షన్స్. మీరు కూడా ఏమాత్రం మిస్ చేయకుండా ఇక్కడికి వచ్చేసి తీసుకోవచ్చు అనమాట. సో యానివర్సరీ సందర్భంగా ఇక్కడికి వచ్చి గిఫ్ట్స్ తీసుకున్నారనమాట నేను. సో గిఫ్ట్స్ ఇచ్చా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే ఎప్పుడు గిఫ్ట్స్ ఇస్తూ ఉండాలి. ఇది ఈరోజు బ్లాగ్. అండ్ తర్వాత వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి సంబంధించిన బ్లాగ్ నెక్స్ట్ రిలీజ్ అయిపోతుంది, అది కూడా చూసేయండి. అండ్ దాంతోపాటు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కూడా మనకి రిలీజ్ అయిపోతుంది అనమాట, అది కూడా చూసేసేయండి. అవన్నీ చూడాలంటే పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది, అది త్వరలోనే వచ్చేస్తుంది. ఈ లోపు మీకు నచ్చిన బ్లాగ్స్ అన్ని కూడా ఫటాఫట వస్తూనే ఉంటాయి. అండ్ చెప్పలేదు ఇంకా విష్ణుకి ఒక ప్రాంక్ ప్లాన్ చేశాను. నాకు చెప్పిన తర్వాత అది ప్రాంక్ ఎందుకు అవుతుంది, నేను చాలా ఆలోచనగా ఉంటానన్నమాట. సో ఇవన్నీ మీరు చూసేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సిద్ధిష్ణు ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఆల్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో అండ్ బై.